సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. బోన్ హెల్త్, బోన్ వీక్నెస్, బోన్ జాయింట్స్ హెల్దీగా ఉండాలంటే సన్ విటమిన్. ఎంత నడిస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, ఎంత నడిస్తే మోకాళ్ళ సేఫ్. ఎక్కువ నడిస్తే మోకాళ్ళు అరుగుతాయన్నది 100. నిద్ర లేచిన వెంటనే చేతులు నొప్పులు పట్టేసినట్లు, కాళ్ళు పట్టేసినట్లు, నీ పెయిన్ కానీ లేదంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా లోపం ఉంది అని. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి లైఫ్. మా రోజుల్లో మా ఎముకలు ఎట్లుండేవో తెలుసా? ఇనుముతో సమానం. అదే ఇప్పుడు వాళ్ళ ఎముకలు చూస్తే డొల్లగా ఉండడమే తప్ప ఎందుకు పనికిరావు. ఈ మాటలు మనం ఫ్రీక్వెంట్గా మన ఇంట్లో గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్ దగ్గర నుంచి ఆ రేంజ్లో కంపారిజన్ వచ్చినప్పుడు వింటూనే ఉంటాం. కనీసం మన పనులు మనం ఒక 60+ 70 దాకా కూడా చక్కగా చేసుకునే అంత స్ట్రాంగ్గా ఉంటే బోన్స్, మన ఎముకలు కానీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. అందుకనే మీకోసం ఈరోజు కేర్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గారిని మన గెస్ట్గా ఇన్వైట్ చేసేసాం. వీ హ్యావ్ విత్ అస్ డాక్టర్ మనోజ్ గుడ్లూరు గారు, ఆర్థో రోబోటిక్ మెడిసిన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ విత్ us టుడే. హలో సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? గ్రేట్ మా. టీనేజర్స్ దగ్గర నుంచి మెట్లెక్కితే మోకాళ్ళ నొప్పులు అన్న కంప్లైంట్ కూడా ఈక్వల్ గా వినపడుతోంది. ఫాలోడ్ విత్ అసలు ఏంటో ఓపిక లేదు, ఎముకలు ఏ పని చేయడానికి సహకరించవు, ఎప్పుడు నొప్పులు నొప్పులు. ఇది ఒక ట్యాగ్ లైన్ ఆఫ్ జెన్జీ జనరేషన్ అయిపోయింది. ఎందుకు సార్? ఎస్పెషల్లీ కరోనా తర్వాత ఎముకల హెల్త్కి సంబంధించి డిటీరియరేషన్ ఎక్కువ వస్తుంది అన్న మాటలో వాస్తవం ఏమన్నా ఉందా? ఖచ్చితంగా వాస్తవం ఉందని చెప్పాలి యాక్చువల్గా. ఎందుకంటే కరోనా తర్వాత చాలా మందిలో ఈ మోకాళ్ళ నొప్పులు, అన్ని జాయింట్ పెయిన్స్, ఇట్స్ నాట్ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాకుండా అన్ని జాయింట్ పెయిన్స్ అనేవి చాలా క్లియర్గా ఎక్కువ నొప్పులతో వస్తున్నారు. అంటే మా ఓపీడీకి వచ్చే పేషెంట్స్లో ఎక్కువ మంది పోస్ట్ కరోనా ఇంజెక్షన్స్ అయినప్పుడు కానీ దాని మీద, కరోనా ముందు కూడా యాక్చువల్గా ఎవరైతే లైఫ్ స్టైల్ చేంజెస్లో అంటే ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కానీ బయట గ్రౌండ్కి ఎక్స్పోజ్ కాకుండా లేదంటే ఏ స్పోర్ట్స్ లేకుండా ఇంట్లోనే ఉంటున్నారో, ఎండకి ఎక్స్పోజ్ కావట్లేదు, వాళ్ళందరికీ కూడా ఇలా బోన్స్ వీక్నెస్ అనే దాంట్లో వచ్చేవాళ్ళు. కానీ ఇంతకుముందు ఒక 20% వస్తే ఇప్పుడు అది 60 to 70% పెరిగింది. 70% ఈజ్ నాట్ ఎ సింపుల్ థింగ్. దీనికి గల కారణం, మెయిన్ కారణం ఏంటంటే ఈ బోన్స్లో ఉన్న గుజ్జు కానీ ఇది కానీ డ్రై అయిపోవటం. దీంట్లోనే ఏర్పడుతుందని కాకుండా చాలా డిసీజెస్లో కూడా ఈ జాయింట్లో ఉన్న గుజ్జు అనేది డ్రై అయిపోవడం జరుగుతుంటుంది. ఈ డ్రై అయిన తర్వాత యూజువల్గా యంగ్, ఎనర్జెటిక్, ఐరన్ ఇలా ఉండాల్సిన బాడీ మన యంగ్ జనరేషన్లో డొలలా కనపడేలాగా తీసుకుని వచ్చేలాగా ఈ కరోనా తయారు చేసింది. రెండోది, తనకు తాను ఇమ్యూనిటీ పెంచుకోవాల్సింది, తనకు తాను న్యూట్రిషన్ పెంచుకోవాల్సింది కూడా అవి చాలా తగ్గాయి యాక్చువల్గా. ఇప్పుడైతే కరోనా తర్వాత చాలామందికి అవగాహన పెరిగింది, తెలుసుకుంటున్నారు. ఈ ఫుడ్ డైట్లో కానీ దీంట్లో కానీ చేంజెస్ చేస్తున్నారు. ఏం చేంజెస్ చేస్తే ఏవి తీసుకుంటే ఇది బెటర్ అవుతున్నాయని డాక్టర్ని కలుస్తున్నారు, తీసుకుంటున్నారు. సో అసలు కరోనా వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ పెయిన్స్, అంటే ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఎలా ఉన్నాయి యాక్చువల్గా. చాలా మందిలో ఓపీడీకి వచ్చిన వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, అరికాళ్ళు దగ్గర నొప్పులు, లేదంటే కీళ్ళ నొప్పులు, చిన్న చిన్న జాయింట్స్ అంటే స్మాల్ జాయింట్ పెయిన్స్ అని అంటారు. దీనికి కారణం మెయిన్గా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది తగ్గటం. ఇది ఎప్పుడైతే డ్రై అవుతుందో జాయింట్స్లో, ఈ డ్రై అయినప్పుడు మామూలుగా జాయింట్ ఫ్రిక్షన్ లేకుండా ఫ్రీగా ఉండాల్సిన జాయింట్, అది దాని లోపల గుజ్జు అనేది ఒక ఆయిల్ లాగా ఫ్రీగా కుషన్కి ఫ్రీగా మూమెంట్ అయ్యడానికి చేస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడైతే డ్రై అవుతుందో అంటే ఈ రెండు యొక్క ఎముకల మధ్యలో ఉన్న ఇది రాసుకోవడం జరుగుతుంది. రాసుకొని ఫ్లేక్స్ లాగా లేవటం జరుగుతుంది. ఇది ఫ్లేక్స్ లాగా లేచి దీనివల్ల ఏమవుతుందంటే ఆస్టియోమలేషియా చేంజెస్ అనేది ఎక్కువ చూస్తుంటాం. చాలా మందిలో ఆస్టియోమలేషియా చేంజెస్ చూసి నార్మల్ జాయింట్ పెయిన్స్తో లేదా రుమటాయిడ్ ఆర్థరైటిస్ జాయింట్ పెయిన్స్తో కానీ లేదా ఆస్టియోపోరోసిస్తో కానీ కంపేర్ చేస్తుంటారు. కాదండి. సో ఈ రెండిట్లో కాకుండా ఇది సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గటం వల్ల వచ్చే ప్రాబ్లం. ఇది పోస్ట్ వైరల్ ఫీవర్స్ కానీ, పోస్ట్ ఆర్థరాలజియా కానీ, పోస్ట్ డెంగ్యూ కానీ, పోస్ట్ చికెన్ గునియా కానీ ఇవన్నిట్లోనూ చాలా కామన్గా, నాట్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ కరోనా వచ్చి రికవర్ అయిన వాళ్ళలో కాదు, ఏ జ్వరంతో వచ్చి తగ్గిన వాళ్ళలో కూడా ఈ జాయింట్ పెయిన్స్ అనేవి ఒక కామన్ సిమ్టమ్ లాగా అయిపోయింది అనమాట. ఎస్, ఈ జాయింట్ పెయిన్స్ అనేది ఖచ్చితంగా ఫీవర్లో ఏమవుతుందంటే మంచి ఎలక్ట్రోలైట్స్, మన బాడీలో ఉండాల్సిన ఎలక్ట్రోలైట్స్ కానీ లేదంటే ఉండాల్సిన కొలాజన్ కానీ కాల్షియం కానీ చాలా వరకు బయటకు వెళ్ళిపోతాయి. మీరు చెప్పిన టాపిక్స్లోనే 1 by 1 మాట్లాడుకుందాం సార్. ఎస్పెషల్లీ బోన్ హెల్త్, బోన్ వీక్నెస్, బోన్ జాయింట్స్ హెల్దీగా ఉండాలంటే ఎలా క్వశ్చన్ని ఫ్రేమ్ చేసినా ఏ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల ఇలా కనిపిస్తుంది, ఇలా జరుగుతుంది?
యూజువల్గా చాలా మందికి అందరికీ తెలిసిన విటమిన్ సన్ విటమిన్, విటమిన్ డి. డి. విటమిన్ డి. సో ఈ విటమిన్ డి అబ్జార్బ్ కావడానికి కూడా మెగ్నీషియం, సెలీనియం అండ్ మైక్రో మినరల్స్ అని చాలా ఉన్నాయి. సో ఇవి ఉంటేనే ఇది అబ్జార్బ్ అవుతుంది. ఈ డి విటమిన్ ఉంటేనే మన కాల్షియం లోపలికి వెళ్తూ ఉంది. సో మెగ్నీషియం బాడీని హెల్ప్ చేస్తుంది, బాడీలో ఉన్న మజిల్స్ని రిలాక్స్ చేస్తుంది. రిలాక్స్ చేయటం వల్ల సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సర్క్యులేషన్ బాగా జరిగితే మనం తీసుకునే కాల్షియం అయినా కూడా అక్కడికి వెళ్ళి చేరటం జరుగుతుంది. చేరిన తర్వాత మనకి హీలింగ్ చాలా బాగుంటుంది. చాలామంది ఇది మిస్ అవుతున్నారు. విటమిన్ డి తీసుకుంటే చాలు, లేదంటే కాల్షియం తీసుకుంటే చాలు బోన్స్ బాగుంటాయి. కాదండి, మీలో బాడీలో అబ్జార్ప్షన్ ఉండాలి. మీ బాడీలో అబ్జార్ప్షన్ ఉన్నా కూడా మీ ఎముకలు సహకరించాలి, మీ కండరాలు సహకరించాలి. ఈ రెండు సహకరిస్తేనే అక్కడికి వెళ్ళి చేరుతుంది. అలా చేరకపోతే ఖచ్చితంగా మీరు ఆ డెఫిషియన్సీలో ఉంటారు. రోజు నేను విటమిన్ డి తీసుకుంటున్నాను డాక్టర్ గారు, నాకు చాలా ఎలివేటెడ్గా ఉంది, కానీ నాకు జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది థింగ్. అంటే కాల్షియం అండ్ వైటమిన్ డి తీసుకున్నా సరే ఇంకా మెగ్నీషియం ఉండాలి, సెలీనియం ఉండాలి యాజ్ యూ సెడ్, అండ్ వీటితో పాటు అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో డూ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. కాల్షియం గురించి మాట్లాడితే సార్, ఇవాళ రోజుల్లో అందరికీ అవేర్నెస్ వచ్చేసి పొద్దున ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు పాలు తాగడం, లేదా 40+ దాటిన ఆడవాళ్ళల్లో షెల్ క్యాల్ టాబ్లెట్స్ వేసేసుకుంటారు, కాల్షియం ఉంది అని భ్రమపడుతూ ఉంటారు. ఆ మాత్రం కాల్షియం సరిపోతుందా, లేదా అది దట్ ఈస్ నాట్ అ ఫార్మ్ ఆఫ్ కాల్షియమా? అసలు బాడీలో కాల్షియం లెవెల్స్ ఎందుకు డిప్లీట్ అయిపోతూ ఉంటాయి, తద్వారా ఎందుకు బోన్ హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది? చాలామంది మీరు అన్నట్టుగా ఉమెన్ కావచ్చు, మెన్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, ఈ కాల్షియం టాబ్లెట్స్ రెగ్యులర్గా వాడుతున్నాను డాక్టర్ గారు, కానీ నా బోన్ అయితే మీరు వీక్గా ఉందని ఎక్స్రే చూసి చెప్తున్నారు. సో నేను రోజు వాడుతున్నాను కదా, దాంట్లో మళ్ళీ వైటమిన్ డి సప్లిమెంట్ తో కూడా రోజు నేను వైటమిన్ డి సప్లిమెంట్తో వేసుకున్నా, మరి నా బోన్స్ ఎందుకు వీక్గా ఉన్నాయి? చూడండి అమ్మా, ఖచ్చితంగా ఎవరైనా, అది మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఓల్డ్ ఏజ్ కావచ్చు, చిల్డ్రన్ కావచ్చు, సో మీరు తీసుకునే ఈ కాల్షియం డైట్లో మీ బాడీలో అబ్జార్ప్షన్ శాతం బాగుందా లేదా, అంటే మీ ఇంటెస్టైన్ అబ్జార్బ్ చేసుకుంటుందా లేదా, సో ఇది చూసుకోవడం ఇంపార్టెంట్ ఫస్ట్. రెండవది, నాకు చాలా స్టిఫ్గా ఉంది, బాడీ అంతా కండరాలు టైట్గా ఉన్నాయి, బాడీ పెయిన్స్తో ఉంది, అలాంటప్పుడు కాల్షియం తీసుకుంటే నీట్గా తీసుకెళ్ళి అబ్జార్బ్ చేస్తుందా, చేయదు. ఇలాంటివి కూడా మనం చూసుకోవాలి, పరిగణనలో తీసుకోవాలి. రెండవది మైక్రో మినరల్స్, ఇవన్నీ మనం ఆలోచిస్తున్నది ఏంటంటే కూడా ఓన్లీ జస్ట్ 2 పాయింట్ ఆఫ్ కాల్షియం. ఈ 2 కాల్షియం తీసుకుంటే, కాల్షియం అండ్ విటమిన్ డి తీసుకుంటే అబ్జార్ప్షన్ అయిపోతుంది, డైరెక్ట్గా బోన్లోకి వెళ్తుంది, వెళ్ళదు. ఖచ్చితంగా అది ఇంటెస్టైన్కి వెళ్ళాలి, ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ సర్క్యులేషన్కి వెళ్ళాలి, బ్లడ్ సర్క్యులేషన్ నుంచి బోన్కి వెళ్ళాలి, బోన్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. సో దేర్ ఈస్ అ ప్రాసెస్. అండ్ కాల్షియం స్థాయిలు పెరుగుతున్నాయా తగ్గుతున్నాయా అని అడిగితే, మనం కాల్షియం ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అందరూ అనుకుంటారు చాలామంది ఏంటంటే, బోన్కి ఒకటే కాల్షియం కావాలి, నా కండరాలకు కాల్షియం అవసరం లేదండి. మీరు చిన్న మూమెంట్ చేయాలన్నా కూడా, అంటే మీ చేతిని ఇలా మూమెంట్ చేసి ఇలా చేయాలన్నా కూడా ఎన్నో కాల్షియం ఛానల్స్, అయాన్స్ మారుతూ ఉంటాయి. సో మజిల్కి కూడా కాల్షియం అవసరం, మజిల్ మూమెంట్ చేయాలంటే కాల్షియం అవసరం. కాల్షియం మూమెంట్ చేయగలిగితేనే ఈ మజిల్ మూమెంట్ క్లియర్గా అవుతుంది. సో దాన్ని కాల్షియం అయాన్స్ ఎక్స్చేంజ్ అంటారు. సో ఇలాంటి ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటేనే ఈ మూమెంట్ జరుగుతుంది. సో ఎంతో కొంత డైలీ లోపం ఉంటుంది వాళ్ళకి. సో కాల్షియం అనేది బోన్లో లోపం. అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉన్న వాళ్ళు కాల్షియం తీసుకున్నా సరే అది పనిచేయదు అన్నది మీరు చెప్పదలుచుకున్న పాయింట్. అందరికి బ్యాక్ స్పాజం ఉంది, కండరాలన్నీ స్పాజంగా ఉన్నాయి, వాళ్ళకి రోజు కాల్షియం పనిచేయదు. నో యూసేజ్. అబ్జార్ప్షన్ అంటే మీ గట్లో అబ్జార్ప్షన్ సరిగ్గా లేదు, మీ గట్ సరిగ్గా లేదు, మీరు అన్ని జంక్ ఫుడ్స్ అన్నిటినీ తీసేసి గట్ని చాలా డ్యామేజ్ చేశారు. ఇలాంటప్పుడు కాల్షియం టాబ్లెట్స్ మాత్రం తీసుకుంటే అదొకటి సరిపోతుందా? లేదు. నడవాలి అని కొంతమంది చెప్తుంటే, ఎక్కువ నడిస్తే అరిగిపోయి గుజ్జుపోతుంది అని మరికొందరు చెప్తున్నారు. ఎంత నడిస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, ఎంత నడిస్తే మోకాళ్ళు సేఫ్? డాక్టర్స్ అని ఆల్రెడీ చెప్పేస్తారు కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే, ఎక్కువ నడిస్తే మోకాళ్ళు అరుగుతాయి అనేది 100% నిజం, 100% నిజం, దాంట్లో ఏ తప్పు లేదు. రెండోది, నడవకపోతే జాయింట్ స్టిఫ్ అవుతాయి, పెయిన్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది కూడా వాస్తవం. సో ఒక్కొక్క మనిషిలో ఎలా మన థంబ్ ఇంప్రెషన్ డిఫరెంట్గా ఉందో, ప్రతి మనిషి డిఫరెన్స్ ఎలా ఉన్నారో అలాగే ప్రతి మనిషికి తన తగ్గట్టుగా స్టెప్స్ ఉంటాయి. తన తగ్గట్టుగా తను వాకింగ్ చేయటం, తన తగ్గట్టుగా తను ఇది చేయడం. లావు తగ్గాలని వాళ్ళకి ఫస్ట్ స్టార్ట్ చేస్తారు వాకింగ్ చేయాలని, లేదా మనం ఫిట్గా ఉండాలని వాకింగ్ చేద్దాం. సో ఈ లావు తగ్గాలని వాకింగ్ చేసేవాళ్ళు ఫస్ట్ వాకింగ్ చేయకూడదు అసలు. వాళ్ళకి ఖచ్చితంగా అరుగుతాయి, ఖచ్చితంగా 100కి 100% ఎక్కువ అరుగుతాయి. ఒక మనిషిని నార్మల్గా 70 కేజీలు ఉన్న మనిషిని ఇంకొక 40 కేజీలు ఎక్స్ట్రా ఇచ్చి ఒక బస్తా ఇచ్చి మోయమన్నారు అనుకోండి, తను ఎంత దూరం నడవగలరు? దాన్ని తీసి నాకు ఎక్కడో ఒక చోట పెట్టాలనిపిస్తుంది. అలాంటి మనిషి 40 కేజీలు ఎక్స్ట్రా వేసుకొని నడుస్తుంటే బాడీ మీద, ఆ మోకాళ్ళ మీద, జాయింట్ మీదనో, యాంకిల్ మీదనో, హిప్స్ మీదనో, స్పైన్ మీద పడుతూనే ఉంటుంది ఆ భారం. సో ఈ భారాన్ని తనే తీసుకొని నడుస్తున్నాడు.
ఈ లావు తగ్గటానికైతే నడవటం కాదండి. నేను చెప్పే రెండే 2 ఆప్షన్స్ ఏంటంటే, లావుగా ఉన్నవాళ్ళు ప్రాక్టీస్ చేయాలంటే ఒకటి స్విమ్మింగ్, ఒకవేళ స్విమ్మింగ్ అది అందరికీ కుదరకపోతే సైక్లింగ్. అంటే సిట్టింగ్ బాగా కూర్చొని సైకిల్ తొక్కే విధంగా సైకిల్ చేసుకోవడం. ఇంకా అసలు మాకు ఏమీ లేవు డాక్టర్ గారు అని అంటే 10 నిమిషాలు వాక్ చేయమంటాం. డిసిప్లైన్గా మార్నింగ్ ఒక 10 నిమిషాలు భోజనం చేయడానికి ముందు, ఈవినింగ్ ఒక 10 నిమిషాలు భోజనం చేయడానికి ముందు చేస్తే ఆకలి వేస్తుంది, కరెక్ట్గా తింటారు కూడా. సో ఇది ఓన్లీ 10 మినిట్స్ చాలా సార్? 10 మినిట్స్ ఇస్ ఎనఫ్ డిసిప్లైన్ ఉంటే. ఓకే. ఇలా చేస్తే ఖచ్చితంగా ఎంత లావు ఉన్నా తగ్గిపోతారు అని ఈజీగా. లేదు తగ్గిపోతారండి, నిజం కూడా చెప్తున్నాను. ఇలా చేస్తే డిసిప్లైన్డ్గా చేస్తే ఎవరైనా, చాలా మంది తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. మెట్లు ఎక్కి దిగకూడదు, ఎక్కి దిగడం వల్ల అదనంగా ఆ గుజ్జు ఇంకా పోతుంది, ఇంకా డిటీరియేట్ అవుతుంది ఆ జాయింట్ అంటారు. అందులో కరెక్ట్ వాస్తవం ఉందా సార్? నడక అనేది ఒక లో ఇంపాక్ట్ అయితే, హై ఇంపాక్ట్ ఎక్సర్సైజ్ అనేది మెట్లు. సో మీరు 1 కిలోమీటర్ నడవగలరు, మెట్లు ఎక్కమన్నాను అనుకోండి చాలా ఉంటుంది. ఎందుకంటే భారాన్ని పైకి మొయ్యాలి, సో ఎగ్జర్షన్ ఉంటుంది. సో యూజువల్గా నీ బెండ్ చేసి, అంటే 30 to 45 degreesలో బెండ్ చేసి మనం ఎప్పుడైతే నడుస్తామో పైకి, అంటే మెట్లు ఎక్కేటప్పుడు చేస్తామో, మన భారాన్ని మొత్తాన్ని 100% ఒక కాలు మీద పెడుతున్నాం, మళ్ళీ ఇంకొక కాలు మీద ఎక్కుతున్నాం, మళ్ళీ ఇంకొక కాలు మీద పెడుతున్నాం. ఇలా 100 షిఫ్ట్ అవుతూ ఉంటుంది. ఈ షిఫ్ట్ అయ్యేటప్పుడు మోచిప్ప భాగం మోకాలు భాగానికి ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. సో దానివల్ల ఎక్కువ పెయిన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఆల్రెడీ అరుగుదలుండి గ్రేడ్ 3 to grade 4 ఉన్న వాళ్ళు మెట్లు ఎక్కుతూ దిగుతుంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ అరుగుతుంటుంది, పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, కనీసం ఒక ఫ్లోర్ ఎక్కాలన్నా కూడా కష్టపడుతుంటారు. మీరు ఈ గుజ్జు గురించి చెప్పారు. యాక్చువల్గా ఈ గుజ్జు అనేది ఉందా లేదా, ఈ గుజ్జు అసలు యాక్చువల్గా ప్రొడ్యూస్ అవుతుందా? యూజువల్గా ఎక్కడైనా కూడా, ఏ జాయింట్కైనా కూడా ఒక చిన్న 2 పైప్స్ ఉంటాయని మీరు మీకు అర్థం కావడానికి ఒక 2 పైప్స్ ఉన్నాయనుకోండి, 2 ఈక్వల్ సైజెస్ పైప్స్ ఉన్నాయనుకోండి. ఒక సైడ్ నుంచి పైప్లోంచి గుజ్జు వస్తుంది అని అనుకుందాం, ఒక సైడ్ నుంచి వెళ్ళటానికి కూడా ఉండాలి కదా, మరి వస్తూ ఉంటే వెళ్ళాలి కదా. సో వచ్చింది వెళ్తూ ఉంటేనే జాయింట్ స్వెల్లింగ్ కాకుండా, జాయింట్ వాపు రాకుండా ఉంటుంది. సో వచ్చింది వెళ్ళేటట్టుగా డిజైన్ చేశారు దేవుడు. మరి అది వచ్చేదాన్ని పెంచితే, అంటే మీరు పడ్డప్పుడు లేదంటే మీరు ఎక్కడైనా స్ట్రెయిన్ అయినప్పుడు మోకాలకి ఇక్కడ గుజ్జు ఎక్కువ అవసరం, ఇతను ఎక్కువ పని చేస్తున్నాడు, ఎక్కువ నడుస్తున్నాడు, ఎక్కువ ఎక్కుతున్నాడు, దిగుతున్నారు, పరిగెడుతున్నాడు, ఇతను గుజ్జు అవసరం అని ఇస్తూ ఉంటుంది. బాడీలో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దాని అయ్యేది కరెక్ట్గా అక్కడ ఇస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇవ్వాలనే ఆల్రెడీ డిజైన్ చేయబడింది బాడీ. ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ స్ట్రక్చర్. సో మన అంత డిజైన్ చేయబడింది దాన్ని. ఎప్పుడైనా ఇంపాక్ట్ను ఇంజురీ జరిగినప్పుడు ఈ గుజ్జు అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అంటే నీరులాగా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ నీరు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తుందో జాయింట్ స్వెల్ అవుతుంది. కానీ పైప్ ఏమో ఇంతే చిన్నది ఉంది, వెళ్ళే పైపు వచ్చిందేమో ఫోర్స్గా వచ్చింది, వెళ్ళే పైప్ ఏమో ఫోర్స్గా వెళ్ళట్లేదు, అప్పుడు స్వెల్లింగ్ ఉంటుంది. అలాంటప్పుడు చాలామందికి నీరు తీయటం జరుగుతుంది, వాపు వచ్చి నీరు తీస్తారు లోపల నుంచి, దాన్ని మళ్ళీ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా చూసుకుంటుంటారు. సో ఇవన్నీ జరిగేది ఇలాంటి పేషెంట్స్కి ఎక్కువ మంది చూస్తుంటాం. సో గుజ్జు ప్రొడ్యూస్ అవ్వది ఎంతవరకు ఉండాలో అంతవరకు ప్రొడ్యూస్ అయితే ఓకే, దానికన్నా ఎక్కువ ప్రొడ్యూస్ అయినా కూడా లోపల ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎస్పెషల్లీ ఆడవాళ్ళలోనే ఈ కొలాజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది 35-40+ వచ్చేసరికి అని అంటారు. అది నిజమేనా సార్, లేకపోతే మగవాళ్ళకు కూడా అంతే ఇంపాక్ట్ ఉంటుందా? అండ్ కొలాజన్కి బోన్ హెల్త్కి ఉన్న రిలేషన్ ఏంటి? ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇద్దరు ఈక్వల్గానే జన్మించారు, ఈక్వల్గానే ఉంటుంది. దెర్ ఈస్ నో డిఫరెన్స్ ఇన్ దట్. బట్ ఒకటి ఆడవాళ్ళలో మెన్స్ట్రువల్ సైకిల్స్ అప్పుడు కానీ, ఐరన్ కానీ, మిగతా చిన్న చిన్న మినరల్స్ పోవటం జరుగుతుంది. వాళ్ళు అవి మినరల్ రీప్లేస్మెంట్ చేయగలిగితే అసలు ఈ కొలాజన్ కానీ, ఈ బోన్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి ఇంపాక్షన్ ఉండవు. వాళ్ళు మెన్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో అంతే స్ట్రాంగ్గా కూడా ఉంటారు, ఇంకా బెటర్గా కూడా ఉంటారు. నిద్ర లేచిన వెంటనే చేతులు నొప్పులు పట్టేసినట్లు, కాళ్ళు పట్టేసినట్టు, ఆ జాయింట్ స్టిఫ్నెస్ అంటారు చూసారా, అది ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. అరికాళ్ళలో కొంతమందికి మంటలని చెప్తుంటారు, డెస్పైట్ ఆఫ్ హ్యావింగ్ సౌండ్ స్లీప్ ఫర్ 7 hours or 8 hours టుగెదర్ ఇన్ ది నైట్. అలాంటిది ఎందుకు చూస్తాం మనం? నిద్రపోయి లేచిన తర్వాత చాలా ఫ్రెష్గా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటంటే నిద్ర మన బాడీని రిప్లీట్ చేసి మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ లేదంటే క్లీనింగ్ సిస్టమ్ను అంతా క్లియర్ చేసుకుంటూ వచ్చి మన బాడీని రిప్లీట్ చేసి చాలా స్ట్రాంగ్గా కనపడాలి, మార్నింగ్కి ఫ్రెష్గా ఉండాలి. అలాంటి మనిషి పొద్దున్న లేవగానే షోల్డర్ పెయిన్ కానీ, నీ పెయిన్ కానీ, లేదంటే జాయింట్ పెయిన్స్ ఉన్నాయని చెప్తున్నారు అని అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా అతనికి మినరల్ లోపం ఉంది అని. అంటే కాల్షియం కావచ్చు, మైక్రో మినరల్స్ కావచ్చు, ఆస్టియోపోరోసిస్ కావచ్చు. సో ఇలాంటివి ఈ లోపం ఉండటం వల్ల వీళ్ళకి బోన్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత మందు వేసుకుంటే కూడా దాని యొక్క పాజిటివ్, అంటే మందు పనిచేస్తుంది అన్న నోషన్లో ఉంటారు చాలామంది. ఇందులో అసలు వాస్తవం ఉందా, ఆర్ ఇట్స్ అ బ్లండర్ అంటారా, ఏం చెప్తారు? ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక 45 నిమిషాలు 50 నిమిషాల లోపల అది అబ్జార్బ్ అయ్యి ఇంటెస్టైన్కి వెళ్ళి అబ్జార్బ్ చేసి దాన్ని ఇవ్వాలి.
ఇది చాలా రోజులుగా అదే మాత్ర టాబ్లెట్స్ దాని కవర్లో అలాగే ఉండి దాని యొక్క డ్రైనెస్ అంటే చుట్టుపక్కల ఉన్న దానిమంతా కూడా పోతుంది. అది డ్రైగా పిండి అంటే పిండి పదార్థం నుంచి తయారు చేసి అంటే ఒక పిండిలాగా తయారు చేసి ఒక మాత్ర షేప్లో తయారు చేసి దానికి ఒక ప్రెస్ చేసి కంప్రెస్ చేసి ఉన్నది ఎలా అయితే ఉందో అలాంటిది ఖచ్చితంగా ఆ షేప్లో ఉన్నది కొన్ని రోజుల తర్వాత అది డిస్పెన్స్ అవ్వాలి. కడుపులోకి ఎలా అయితే నీళ్లు పోయినప్పుడు అది డిస్పెన్స్ అవుతుందో అలా అవ్వాలి. సో దాని షేప్ కానీ దాని ఇది కానీ చాలా వరకు చేంజ్ అవుతాయి ఖచ్చితంగా. సో ఖచ్చితంగా అవి ఇచ్చిన హాఫ్ లైఫ్ లోపల దాన్ని వేసుకోకపోతే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి. హాస్పిటల్స్ అయినా ఎక్కడైనా కూడా 3 నెలల ముందే ఇవి ఎక్స్పైరీ అవుతున్నాయంటే రిటర్న్ చేస్తారు. సార్ కంక్లూడ్ చేద్దాం సార్. బోన్ హెల్త్ కోసం బెస్ట్ డైట్ ఏంటి అండ్ బోన్ స్ట్రెంథనింగ్ కోసం చేయాల్సిన యాక్టివిటీస్ ఏంటి, లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, దీంతో ఇవాళ మన ఎపిసోడ్ని కంక్లూడ్ చేద్దాం. ఏం చెప్తారు సార్ ఆడియన్స్కి? సన్ గాడ్. సో ఆల్రెడీ మనం దేవుడు ఇచ్చిన ఇది సన్ మనకు ఆల్రెడీ పంపిస్తుంటారు. దాంట్లో డి విటమిన్ అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి అనేది సన్ నుంచి వస్తుంది. సన్కి ఎక్స్పోజ్ అవ్వటం ప్రతి ఒక్క మనిషి ఖచ్చితంగా చేయాల్సిన పని. అది చిన్న పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి ఏజ్ అయిన వాళ్ళ దాకా. ఇది బోన్ హెల్త్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్, నీడ్ హైడ్రేషన్. మన బ్రెయిన్కి, బాడీకి, మజిల్స్కి ప్రతి దానికి వాటర్ అవసరం. ఈ వాటర్ లేకపోతే మీది ఏది సఫల్గా పనిచేయదు. థర్డ్ వచ్చేసి మీరు తీసుకునే మైక్రో మినరల్స్. ఓవర్ కుక్డ్ ఫుడ్ తినడం కన్నా అండర్ కుక్డ్ ఆర్ మీడియం కుక్డ్ ఫుడ్ తినడం వల్ల మీకు ఉన్న న్యూట్రిషన్స్ కరెక్ట్గా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి న్యూట్రిషియస్ ఫుడ్ కానీ న్యూట్రిషియస్ వెజిటేబుల్స్ కానీ లేదా న్యూట్రిషియస్గా ఉన్నవి సరిగ్గా దొరకట్లేదు. దానివల్ల న్యూట్రిషన్ లోపంలో ఉంటున్నారు. దీనివల్ల వాళ్ళు హాస్పిటల్స్కి రావాల్సి వస్తుంది. దీనివల్లే వాళ్ళు ఈ మల్టీవిటమిన్స్ కానీ లేదా కొలాజన్స్ కానీ సప్లిమెంట్స్ తీసుకోవాల్సి వస్తుంది. వండర్ఫుల్ సార్. సో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వడం, న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇంకొక పాయింట్ మీరు చెప్పింది సార్, మైక్రో మినరల్స్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ. సో ఇవి డెఫినెట్లీ ఫాలో అయితే మనకు తెలిసిన విషయాలే ఇవి. బట్ స్టిల్ ఒక తీర్థాన్ని శంఖంలో పోస్తేనే దాని యొక్క ప్యూరెస్ట్ ఫామ్ మనం ఎక్స్పీరియన్స్ చేసినట్టు డాక్టర్ గారు చెప్పిన తర్వాత ఐ థింక్ దాని ఇంపాక్ట్ డెఫినెట్లీ ఎక్కువ ఉంటుందని అనుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ వాజ్ వండర్ఫుల్ మీటింగ్ యూ.